ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి ఆ నేపథ్యంలో ఒక మీడియాధిపతి చేసినటువంటి వ్యాఖ్యలు అవాంఛనీయంగా ఉన్నాయి, కొంచెం అసభ్యంగా కూడా ఉన్నాయి. సరికాదు అని నేను నిన్న మధ్యాహ్నం ఒక వీడియో చేశాను. అది కూడా బాగాలేవనే గుర్తించి ఆయనే ప్రింట్లో తీసేశారన్న విషయం కూడా నేను చెప్పాను. నేను అది చెప్పినప్పటికీ ఎవరు దాని మీద ఇంకా స్పందించినట్టుగా లేరు. నేను చూసినంతలో టైమింగ్స్ అన్నీ ఉంటాయి కదా. ఆయన పేరు కూడా నేను చెప్పలేదు, ఎందుకని విషయం ముఖ్యం. పేరు చెప్పిన మరుక్షణం దాని మీదకి చర్చ మళ్ళీపోతుంది. ఎవరెవరు వాళ్ళ వికృతమైన ధోరణులతో వస్తారు. కావాల్సింది సరికాదు, అట్లాంటివి ఉండకూడదని కోరుకోవడం తప్ప దాన్ని పెంచాలి అని ఎవరినో చేయాలని కూడా కాదు కదా. నిజంగానే దాని మీద తర్వాత సహజంగా ఆయన ఏ పార్టీని ఉద్దేశించి చేశారో వాళ్ళ నుంచి వచ్చాయి అవన్నీ రకరకాలు. కానీ ఒకడు విదేశాల్లో కూర్చొని విషయం వికృతమైనటువంటివి మాట్లాడేది, విద్వేషం వెలి గక్కే ఒక దానికి పంచని పేరు పెట్టుకున్నటువంటి ఒకడు. నేను ఈయన పేరే చెప్పలేదు కూడా ఆయన పేరు చెప్పడం అనే ప్రసక్తి అసలు ఏమేమో రాదు కదా. చాలా నీచ్ పంచే అది. చనిపోయిన ఒక మహిళను గురించి పేరు, ఆయన పేరు, వాళ్ళ పేర్లు పెట్టి కరుడు కట్టినటువంటి కులద్వేషాన్ని కక్కడం చాలా ఘోరమైన విషయం. ఈ మాటలు తరతరాల నుంచి ఒక కులాన్ని గురించి ఇంకొకరు చెప్పుకోవటం జరుగుతుంది. వీటి నుంచి బయటపడటం కదా మన సంస్కారం, మన నాగరికత. మేము పెద్ద విద్యలు నేర్చుకున్నాం, విదేశాల్లో ఉన్నాం, కోట్లకు పడగలెత్తాం. మానవత్వము కనీసమైన సంస్కారం మర్చిపోయాక ఇవన్నీ ఎందుకు? ఒక కులాన్ని బూతులు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నేను నిన్ననే చెప్పాను. దీని మీద నేను రియాక్ట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం గతంలో అయినా ఇప్పుడైనా మహిళలను మీరు ఎందుకు కించపరుస్తున్నారని. ఇప్పుడు ఈ నీచ్ పంచ్ అచ్చం మహిళల మీదనే. అందరూ మహిళలు అమ్మలే, అందరూ గౌరవనీయులే. నోటికి వచ్చినట్టు పెట్టేసి అక్కడేదో అరెస్ట్ ఉండదు, విదేశాల్లో ఉన్నామని అదేదో పెద్ద లీగల్ సేఫ్టీ కవర్ ఏదో ఉందన్నట్టు మాట్లాడడం చాలా బాధ్యత రాహిత్యం. ఇది నిజానికి నేను కొంతమంది దృష్టికి తీసుకొచ్చాను కూడా. అయితే గతంలో నుంచి ఉన్నాయి జరగలేదు కదా, ఇప్పుడు కూడా ఏదో జరుగుతుందని కాదు. కానీ నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను ఈ సమయంలో అంటే, మొదటిది 1-2 గంటలు ఏమన్నా మార్పు వస్తుందని చూస్తే వచ్చే ఘటాలు కాదు ఇవి. నిన్న మొదలుపెట్టిన వ్యక్తిగా దీంతో విడగొట్టుకో, దీన్ని పూర్తిగా దానికంటే సరే ఒక మీడియాలో లేకపోతే నడిపించే వ్యక్తికి లేకపోతే ఎవరో ఎక్కడి నుంచో ఆకాశరామన్లాగా అందుబాటులో లేకుండా అసహ్యకరంగా మాట్లాడే ఒక దీనికి ఏమీ పోలిక ఉండదు. కాకపోయినా దాన్ని రికార్డ్ చేయడం అవసరం కాబట్టి నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. దీన్ని చాలా తీవ్రంగా ఖండించడమే కదా, అసలు ఇలాంటి అసహ్యకరమైన ధోరణులను అరికట్టడానికి ఏం చేయాలన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవది, ఇంకా ఆ మీడియా వాళ్ళేమో తమ మీద దాడులు జరుగుతున్నది ఇది అంటున్నారు. చాలా ఖండనలు చేశారు. ఇంకా దాడులు చేయాల్సినంత అవసరం లేదు. దాడులు చేయడం సరైనది కూడా కాదు. అలా అయితే ఇటు కూడా చాలా రాసుకుని ఉంటారు. కావాల్సింది పరస్పర ద్వేషము, అసహ్యము, అసహనము, వాటి నుంచి బయటపడడం తప్ప దాడులు చేసుకోవటం కాదు. కాబట్టి ఎవరు ఏ పక్షంలో ఉన్నారని కాదు, అక్కడెక్కడో విదేశాల్లో కూర్చొని ఇక్కడి వ్యవహారాల మీద విషం కక్కుతున్న వికృతమైన గొంతులను వాటి నుంచి విడగొట్టుకోవాల్సిన అవసరం వీళ్ళందరికీ ఉంది. అది లేకపోతే మటుకు పరోక్షంగా వంతపాడినట్టే అటైనా ఇటైనా. ఈ ధోరణి నుంచి తెలుగు మీడియా, తెలుగు సోషల్ మీడియా విముక్తి కావాలని మనం కోరుకుందాం. చనిపోయిన వాళ్ళను కూడా నీచంగా తిట్టేటటువంటి వాళ్ళను పశువులు అంటే కూడా అనవసరం, ఎందుకంటే పశువులకి వర్తించు, అంతకంటే అధ్వానం.